తెలుగుదేశం పార్టీ 6 రకాల సర్వేలు నిర్వహించింది. ఏదైతే రాబిన్ శర్మ బృందం, అలాగే ఎవరైతే మాజీ ఐపాక్ నేత ప్రశాంత్ కిషోర్, అలాగే ఇటీవల తెలంగాణలో పనిచేసిన సునీల్ కనుగోలుకు సంబంధించిన నేతలు, అలాగే చంద్రబాబుకు సంబంధించిన వ్యక్తిగత టీము, అలాగే లోకేష్ ఒక టీముతో, ఇట్లా మొత్తం 6 రకాల టీముతో 6 రకాల సర్వేలు ప్రతి నియోజకవర్గంలో విడతల వారీగా చేసిన పరిస్థితి కనిపించింది. సో ఎక్కడైతే ఈ 6 సర్వేలకు సంబంధించి 4 సర్వేల్లో వ్యతిరేకత వచ్చిందో వారిని పక్కన పెట్టారు. 2 సర్వేల్లో పాజిటివ్గా వచ్చిన వారిని ఐవీఆర్ఎస్ ద్వారా కూడా అభ్యర్థిని ఎంపిక చేసే ప్రామాణికాన్ని తీసుకున్నారు. సో ఎక్కడైతే సర్వేల్లో చంద్రబాబు చేసిన 6 సర్వేల్లో 6 సర్వేల్లో అనుకూలంగా వచ్చిందో వారిని మొదటి జాబితాలో ప్రకటించారు. 6 సర్వేల్లో 4 సర్వేల్లో అనుకూలంగా వచ్చిందో వారిని రెండో జాబితాలో మరొకసారి అదనంగా సర్వేతో పాటు ఐవీఆర్ఎస్ సర్వే కూడా నిర్వహించి రెండో జాబితాలో వారందరినీ ప్రకటించారు. సో ఇక్కడ మనం ప్రధానంగా గమనించుకున్నట్లయితే ఎక్కడా కూడా చంద్రబాబు నాయుడు మొదటి నుంచి ఆయన 94లో పార్టీ బాధ్యత ముఖ్యమంత్రిగా బాధ్యత స్వీకరించిన దగ్గర నుంచి 99లో కానీ 2004, 2009, 2019, 2024 ఇట్లా ప్రతి దఫా కూడా ఆయన సొంతగా ఒక సర్వే బృందాన్ని నమ్ముకుంటారు. ఆ సర్వే బృందాన్ని బేరేజ్ వేసుకొని సర్వేలో వచ్చిన నివేదికల ఆధారంగానే అభ్యర్థులు ఎంపిక చేస్తారు. సో దాదాపుగా మనం చూసుకుంటే 2009 నుంచే చంద్రబాబు ఐవీఆర్ఎస్ అనేది ఒక ఆప్షన్ తీసుకొచ్చి ఐవీఆర్ఎస్ సర్వే ద్వారా ఆ నియోజకవర్గాల్లో కార్యకర్తలు, నేతలు, ప్రజల నుంచి అభిప్రాయాలు సేకరిస్తారు. వారి వద్ద నుంచి ఫీడ్బ్యాక్ ఆధారంగానే అభ్యర్థుల ఎంపిక ప్రామాణికంగా జరుగుతూ ఉంది. ఎక్కడైతే అభ్యర్థులకు సంబంధించి ఐవీఆర్ఎస్ సర్వేలో కానీ వ్యతిరేకత వచ్చినట్లయితే ఖచ్చితంగా వారిని పక్కన పెట్టినట్లు కూడా మనం భావించాలి.